డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా 550 కోట్లతో తెచ్చాం సంగం బ్యారేజ్ నుంచి. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు 360 రోజులు ఉండాలని, అది కూడా 90% అయింది. అది కూడా కనెక్షన్ ఇవ్వాలా. ఎక్కడికి పోయినా ఆ బ్లూ లైన్ అంటున్నారు, అంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది. సార్, ఈ బ్లూ లైన్ మా ఇంటి దాకా వచ్చి ఆగిపోయినాయి, దాన్ని ఎప్పుడు మా ఇంట్లో కనెక్షన్ ఇస్తారు, మీరు రండి కనెక్షన్ ఇవ్వండి. ఇలా ఈరోజు ఈ ఏరియాలో అయితే చాలామందికి సొంత ఇళ్ళు లేవు. వాళ్ళందరూ కూడా సార్ రాగానే మాకు సొంత ఇల్లు ఇవ్వండి, మేము ₹1,00,000 కట్టాం, మేము 25,000 కట్టాం, మాకు అలాట్మెంట్ అయింది, ఇల్లు ఇవ్వలేదంటున్నారు. అది నిజంగా దారుణం. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం కంప్లీట్ చేసిన హౌసెస్ 43,000 ఇళ్ళు. ఆ 43,000 ఇళ్ళు కానీ ఇచ్చేసి ఉంటే నెల్లూరు సిటీలో, నెల్లూరు నగరంలో అంటే 54 డివిజన్లో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేది, ఒక సొంత ఇళ్ళ కళ ఉండేది. ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాకు ఒకటే చెప్పారు, ఆ పోర్ట్ఫోలియో నాకు ఇస్తూ, నారాయణ ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమని. అందుకే షీర్వాల్ టెక్నాలజీతో కట్టా. వాటిని అన్యాయం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు. అన్నా క్యాంటీన్స్ ఏం తప్పు చేసేయండి? పేదలు నిరుపేదలకి ₹5 చక్కటి భోజనం పెడుతుంటే వాటన్నిటిని మూసేశారు. నిజంగా దారుణం. పర్టికులర్గా ఎన్టీఆర్ నగర్లో ఎవరైతే పేదలు నిరుపేదలు ఉదయాన్నే వర్క్కి పోతారు, కూలీ నాలిగి పోతుంటారు, ప్లంబర్ అని, ఎలక్ట్రీషియన్ అని, రకరకాల వర్క్కి ఆటోలు పోయేవాళ్ళు ఇంట్లో వంట వండించుకొని లేదా వంట వండుకొని పోవాలంటే కష్టం. వాళ్ళ మహిళలు కూడా ఏదో ఒక వర్క్ పోతున్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అని అన్నా క్యాంటీన్స్ ఎక్కడైతే అవసరం అక్కడ పెట్టమన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో 7 అన్నా క్యాంటీన్స్ పెట్టించారు. మరొక 7 కూడా పెట్టిస్తానని చెప్పాను. ఎక్కడ అవసరమైతే మార్కెట్లు లేదా ముఠా కూలీలందరూ ఎక్కడి నుంచి బయలుదేరుతుంటారో అటువంటి ప్లేసుల్లో పెట్టడానికి ఇంకొక 7 కూడా పెట్టిస్తాను, స్థలాలు చూడమని అధికారులు చెప్పారు. ఉన్నవే మూసేశారు. ఇట్లా నెక్లెస్ కావచ్చు, బారాషాహి దర్గా కావచ్చు, కోనేరు మొలాపేట కోనేరు ఘాటు కావచ్చు, రంగనాథ స్వామి ఘాటు కావచ్చు, మైపాడ్ గేట్ దగ్గర ఘాటు కావచ్చు, ఇవన్నీ కూడా నన్ను ఎవరు అడగల, నేనే చేశాను. అయితే 2014లో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల. ఇప్పుడు నెల్లూరు నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు. మా ఇద్దరిని గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, నేను రాష్ట్రానికి ఫండ్స్ తీసుకొస్తా. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ, భారతదేశంలో నెంబర్ 1 సిటీగా చేస్తామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.